చదువుకుని ధ్యానించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనము చేయవేయడానికి దేవుడు నాకు సహాయం చేయనుగాక. प्रभु मेज में भाग लेने से पहले हम कुछ वचनों को ध्यान मनन करेंगे और प्रवचनों को आधार करके योग्य रीति से हम सभी प्रभु मेज में भाग लेंगे. దీని కొరకే మనము మొదటి తిమోతి इसके लिए हम निकाल लेंगे पहला तिमोथियुस 3వ అధ్యాయము पहला तिमोथियुस 3रा अध्याय 14 నుంచి 16 వరకు కలిసి చదువుకుందాం. 14 से लेकर 16 तक हम एक साथ मिलकर पढ़ेंगे. మొదటి తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మనము కలిసి చదువుదాం. पहला तिमोथियुस 3रा अध्याय 14 से 16 तक हम मिलकर पढ़ेंगे. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చుచున్నాను, ఆయనను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు సమ్మమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించుకుందాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, వందనాలు ప్రభా. ఈ రీతిగా మీ యొక్క బలిపీఠం దగ్గర నిలబడి మీ వాక్యాన్ని బోధించడానికి ఎంత మాత్రం కూడా అర్హత లేని నా జీవితంలో మీరు నాకు ఇచ్చిన అంత గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. మీ దాసుడు తండ్రి ప్రభా నిలబడి ఉండగా నన్ను మీరు బలపరచమని, మీ వాక్యాన్ని నా నోట ఉంచమని ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రీతిగా ట్రాన్స్లేషన్ చేస్తున్న మీ దాసుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మండలమంతా మీ ఆధీనంలో ఉంచుకునండి ప్రభా. మీ యొక్క పవిత్రమైన బలలో మేము చేయవేయడానికి ముందుగా మీ లేఖనాలని మేము ఒకసారి ప్రభా విని గమనించి హృదయాంతరంగాలలో తండ్రి ఏ విధమైనటువంటి కల్మషం లేని వారిగా యథార్థ హృదయులుగా నీతిమంతులుగా మీ పవిత్రమైన బలలో చెయ్యి వేసి తద్వారా తండ్రి మీ రాకడలో మేమందరం కూడా తండ్రి ప్రభా ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయమని ఈ దీనుడి యొక్క ప్రార్థన ఆలకించి తండ్రి మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యము ఏమని రాయబడింది? वचन में क्या लिखा गया है? ఈ లేఖ ఎవరికి రాస్తూ ఉన్నారు? और ये जो पत्र है किसके लिए लिख रहा है? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి మొదటి లేఖను రాస్తూ ఉన్నారు. प्रेरित पौलुस तिमोथियुस के लिए पहला पत्र यहाँ पर लिखता है. దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. 15వ వచనం. 15वां वचन. परमेश्वर के घर में जो जीवित परमेश्वर की कलीसिया है, जो सत्य का खंभा और नींव है, कैसा बर्ताव करना चाहिए? కాబట్టి ఇది సంఘం అంటే ఏదో 4 గోడలు లేక కొంత స్థలములో ఏర్పాటు చేయబడిన నిర్మాణము మాత్రమే కాదు. इसलिए कलीसिया का अर्थ ये नहीं है कि 4 खंभा और स्थान है, ऐसा ये निर्माण बना हुआ है, इसका अर्थ ये नहीं है. ఇది జీవము గల దేవుని యొక్క సంఘము. ये परमेश्वर के जीवित परमेश्वर का घराना है. కాబట్టి ఈ యొక్క సంఘంలో మనం ఎలా ఉండాలి? इसलिए इस कलीसिया में हमें कैसा बर्ताव करना चाहिए, ఎలా ప్రవర్తించాలి, कैसा चाल चलन होना चाहिए, ఇవన్నీ కూడా నీకు తెలియాలని ఈ యొక్క లేఖ రాస్తూ ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ये सभी तुम्हें जानना चाहिए, इसलिए इस पत्र को मैं तुम्हारे लिए लिखता हूँ कहता है. ఈ యొక్క సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ये जो कलीसिया है सत्य का खंभा और नींव है. అంత మాత్రమే కాదు, इतना ही नहीं, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. और इसमें भक्ति का भेद बहुत ही गंभीर है. కనుక మన ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించడానికి, నడుచుకోవడానికి, మాట్లాడడానికి మనకు అర్హత లేదు. इसलिए हम अपने मन मर्जी के अनुसार बातें करने का या फिर जीवन
बिताने का ऐसी कोई जरूरत हमें आवश्यक नहीं है। నిన్ను నన్ను రక్షించినటువంటి దేవుడు గొప్ప దేవుడు. तुझे और मुझे बचाया जो परमेश्वर है वो महान परमेश्वर है, కాబట్టి ఆయన గురించి చెప్తూ ఉన్నారు. इसलिए वो कहता है, ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. अपने लिए कहता है कि मैं शरीर में प्रकट हुआ, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందాను. आत्मा में धर्मी ठहरा, దేవదూతలకు కనబడను. स्वर्ग दूतों को दिखाई दिया, రక్షకుడని జనములలో ప్రకటింపబడను. अन्य जातियों में उसका प्रचार हुआ, లోకమందు నమ్మబడెను. जगत में उस पर विश्वास किया गया ఆరోహణుడై తేజోమయుడయ్యను. और महिमा में ऊपर उठाया गया, ఆయన తిరిగి రానై ఉన్నాడు. और वो फिर दोबारा आने वाला है। నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు తిరిగి మన మధ్యకు రానై ఉన్నారు. वो तुम्हारे लिए और मेरे लिए जो अपने प्राण को उन्होंने जो रख दिया वो फिर दोबारा आने वाला है। మానవుడు దేని నిమిత్తము కూడా మిడిసి పడవలసినటువంటి అవసరం అయితే లేదు. जो मनुष्य जो व्यक्ति है वो किसी भी बात में घमंड करने की जरूरत नहीं है, ఎందుకంటే మన యొక్క జీవితము చాలా చాలా అల్పమైనది. क्योंकि हमारा ये जो जीवन है वो बहुत ही वो छोटा, वो बहुत ही अल्प है। ఎంతో విలువైనటువంటి ఆ మూల్యాన్ని ప్రభువారు సిలువలో మన కొరకు చెల్లించి बहुत ही मूल्य को उस कलवरी क्रूस पर उसने चुकाया మనలను ఆయన స్వాస్థ్యముగా మార్చుకున్నారు. और हमें अपने मिरास के लिए उसने उन्हें चुन लिया। కాబట్టి ప్రసంగిలో ఒక మాట చెప్పబడుతుంది. इसलिए सबोपदेशक में इस तरह से एक बात बताया गया है, ఎంతో జ్ఞానముతో రాయబడినటువంటి ఈ యొక్క మాటలను మనము చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంది. इतने ही ज्ञान से भरे हुए इन बातों को जो लिखा गया है, इन बातों को हमें ध्यान से हमें पढ़ना है। దేవుని ద్వారాగా అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా జ్ఞానము పొందినటువంటి వ్యక్తి రాసినటువంటి మాటలను మనం చూసినట్లయితే ప్రసంగి 12వ అధ్యాయంలో परमेश्वर के द्वारा अभिषिक्त व्यक्ति और परमेश्वर के द्वारा ज्ञान को पाया हुआ व्यक्ति सबोपदेशक 12वां अध्याय में ఈ విధంగా రాయబడింది. इस तरह से लिखा गया है। ఏమని రాయబడింది क्या लिखा गया है? చూడండి. देखिए 12వ అధ్యాయము 12वां अध्याय మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుదాం. पहला वचन से लेकर 7वां वचन तक बारी बारी से हम पढ़ेंगे। దయచేసి మీ యొక్క కన్నులను మీ యొక్క హృదయాలను వాక్యముపై కేంద్రీకరించండి. दया करके अपने आंखों को, अपने हृदय को वचनों पर आप लगाए ఈ వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. और इन वचनों को पढ़ने की आप कोशिश करिए। మీ యొక్క ధ్యాస మరి వాక్యము పైన, వాక్యము చెప్తున్న వారి పైన కేంద్రీకరించండి. और आपका जो ध्यान है वचन पर और वचन देने वालों पर अपना ध्यान केंद्रित करिए। 12వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, 2వ వచనం మీరు చదవండి. ఈ విధంగా ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. 12 वचन पहला 12 अध्याय का पहला वचन यहाँ से पढ़ा जाएगा, दूसरा वचन आप पढ़े। इस तरह से बारी बारी से पढ़ेंगे। దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే इससे पहले कि सूर्य और प्रकाश और चंद्रमा और तारागण अंधेरे हो जाए और वर्षा होने के बाद बादल फिर घिर आए। ఏమని చెప్పబడింది? क्या बताया गया है? నాకు దీని మీద సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే, मुझे इस वर्ष पर मुझे आनंद नहीं है ऐसे दिन आने के समय, దుర్దినములు రాకముందే, और जो बुरे समय विपत्ति के दिन आते समय, రెండవదిగా తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే, और दूसरी बात हम पढ़ते हैं कि सूर्य और प्रकाश और चंद्रमा तारागण अंधेर हो जाए, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, वर्षा होने के बाद बादल फिर गिर आए। నీ బాల్య దినమునందే तू अपने जवानी के दिनों నీ में సృష్టికర్తకు స్మరణ తెచ్చుకును. अपने सृजनहार को स्मरण रख। అంటే దీని అర్థం ఏమని చెప్పబడుతుంది? मतलब इसका अर्थ क्या बताया गया है? పీకల దాకా తాగుతున్నటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో దాని మీద విరక్తి కలుగుతుంది. गला तक भर कर पीने वाला व्यक्ति को एक दिन उस पर उसे बहुत ही घृणा लगता है। కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క సూర్యుని యొక్క తేజస్సు, నక్షత్రముల యొక్క తేజస్సు, ఈ యొక్క మహా వెలుగు కూడా అది తగ్గిపోవాలి, చీకటిగా మారనై ఉంది. इसलिए आने वाले दिनों में सूर्य और प्रकाश और चंद्रमा और तारागण वे सभी अंधेर हो जाएंगे। यहाँ पर पढ़ते हैं। కాబట్టి ఇవన్నీ కూడా రాకముందే, బాల్యమందే నీవు నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకో. इसलिए ये सभी आने से पहले अपनी जवानी में, इन दिनों में अपने स्मरण
सृजनहार को स्मरण करो। ఒక టైం రానే ఉంది. एक समय आने वाला है। మూడవ వచనంలో మనం చూసినట్లయితే, तीसरा वचन में हम पढ़ते हैं, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, ఇసురువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందరు, కిటికీల గుండా చూచువారు కాన లేక యుందురు. उस समय घर के पहरुए कांपेंगे और बलवंत झुक जाएंगे और पिसनहारी तोड़ी रहने के कारण काम छोड़ देगी और झरोके में से देखने वाली आंधी हो जाएंगी। తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతలు కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము వాయించు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడదురు. और सड़क की ओर के किवाड़ बंद होंगे और चक्की पीसने का शब्द धीमा होगा और तड़के चिड़िया बोलते ही एक उठ जाएगा और सब गाने वालों का शब्द धीमा हो जाएगा। ఎత్తు చోటులకు భయపడదురు, మార్గముల యందు భయంకరమైనవి కనపడును, బాదము వృక్షము పువ్వులు పూయను, మిడత బరువుగా ఉండను, బొడ్డబొడుస కాయలు పగలును. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికిని పట్టునకు పోచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించి వారు వీధులలో తిరుగుదురు. फिर जो ऊंचा हो उससे भय खाया जाएगा और मार्ग में डरावनी वस्तुएं मानी जाएगी और बादाम का पेड़ फूलेगा और ठेडी भी भारी लगेगी और भूख बढ़ाने वाला फल फिर काम ना देगा, क्योंकि मनुष्य अपने सदा के घर को जाएगा और रोने पीटने वाले सड़क पर फिरेंगे। 6-7 వచనాలు చూసినట్లయితే, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది ఆ వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. 6-7 वचने, उस समय चांदी का तार 2 टुकड़े हो जाएगा और सोने का कटोरा टूटेगा और सोते के पास घड़ा फूटेगा और तुंड के पास रहट टूट जाएगा। तब मिट्टी ज्यों की त्यों मिट्टी में मिल जाएगी और आत्मा परमेश्वर के पास जिसने उसे दिया लौट जाएगी। 7వ వచనాన్ని కలిసి చదువుదాం. 7वें वचन को मिलकर पढ़ेंगे, అందరం చదువుదాం. सब मिलकर पढ़ेंगे। మన్నైనది तब मिट्टी వెనుకటి ज्यों వలనే की మరలా భూమికి मिल చేరును, जाएगी और ఆత్మ आत्मा దానిని परमेश्वर के पास దయచేసిన जिसने దేవుని उसे యొద్దకు दिया మరలా लौट పోవును. जाएगी। నేను శాశ్వతంగా ఈ లోకంలో ఉంటానని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? मैं हमेशा के लिए इस दुनिया में मैं जिंदा रहूंगा ऐसे बोलने वाले कोई है क्या? మన ముందుగా మనకన్నా ప్రముఖులు మట్టికి మట్టయిపోయారు. हमारे से पहले जो हमारे प्राचीन है वो मिट्टी के मिट्टी में मिल गए। వారందరికంటే గొప్పవారం కాదు, उनसे बढ़कर हम नहीं हैं, వారికన్నా ఆరోగ్యవంతులము కాదు, या फिर उनसे बहुत ही स्वस्थ हम नहीं हैं, వారికన్నా ఐశ్వర్యవంతులము కాదు. और उनसे बढ़कर हम ऐश्वर्यवान नहीं हैं। అయితే దేవుని మాట మరి అక్షరాలా జరిగేది. पर परमेश्वर का जो बात है वो अक्षर दर अक्षर पूरी होगा। సమస్తము కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్తున్నాడు. और सब कुछ व्यर्थ 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 कहता है। కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనము మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. इसलिए ये सभी बातें होते हुए हम अपने आंखों से हम देख रहे हैं। కాబట్టి మొదటి తిమోతిలో మనం చూసిన రీతిగా దేవుని మందిరం ఎలాగని చెప్పబడుతుంది. जैसे पहला तिमोथियुस में हमने पढ़ा कि परमेश्वर का घराना वो कलीसिया कैसा है, జీవము గల సంఘము, वो जीवित कलीसिया है। కాబట్టి ఆ యొక్క జీవము గల సంఘములో మనము ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో మనం రక్షించబడ్డాము, ఏ స్థితిలో ఉండగా మనం రక్షించబడ్డాము, మనం దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాము అనేటువంటి భయముతో భక్తితో మన నడతను మన ఆలోచనలను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. इसलिए इस जीवित कलीसिया में जब हम हैं तो हम अपने आप को जांचना चाहिए कि हमारा उद्धार का कार्य कैसे परिस्थिति में किन परिस्थितियों में हुआ और हमारा जो आशा की जो बात है वो कैसी है। इन बातों को हमें भय और भक्ति के साथ हमें जीवन बिताना चाहिए। యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు, जवानी के दिनों में रहने वाले जो लोग हैं, నాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు, నేను దీన్ని జయించగలను అనేటువంటి బలమైన ఆలోచనతో ఉంటారు. मुझसे कुछ भी काम मुश्किल नहीं है या फिर ऐसी कोई काम असाध्य नहीं है, सब कुछ मैं कर सकता हूँ, ऐसे भल के साथ रहते होंगे। అయితే फिर भी ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఊహ, అతని యొక్క బలము సన్నగిలిన తర్వాత తెలుస్తుంది, నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు
వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక 80 సంవత్సరాల వయసు గలవాడు తన నడకను తాను చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. इसलिए जब ऐसा जो जवान है जब जब अपनी परिस्थिति को जब ठीक से जब जान पाता है कि उससे जब कुछ नहीं हो पाता है, तो जब 80-70 साल का जो बूढ़ा व्यक्ति जब कुछ नहीं कर पाता है, ऐसी परिस्थिति में अपने आप को जान पाता है। అథ్లెటిక్స్ లో మరి ప్రపంచాన్ని ఉన్నటువంటి ఆటగాళ్లతో సహా పోటీ పడి జయించగలిగినటువంటి స్పోర్ట్స్ మ్యాన్ కూడా అతని యొక్క వృద్ధాప్య వయస్సులో తన కాలు తను తీసుకుని ముందుకు వేయలేని పరిస్థితి వెళ్తుంది. एथलेटिक्स में भी हम देखें तो जब एक जो जो क्रीड़ा जो खेल कूद करने वाला जो एक स्पोर्ट्समैन जो होता है, वो व्यक्ति भी जब जब उम्र दराज में जब चला जाता है तो एक अपने पैर को भी उठा करके वो सामने नहीं बढ़ा सकता। కాబట్టి ఆయన చెప్తున్నారు, పౌలు గారు చెప్తున్నారు, इसलिए प्रेरित पौलुस यहाँ पर कहता है, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము पहला कुरिन्थियों की पत्री 10वां अध्याय में 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తూ వెళ్తున్నట్లయితే, 1 से लेकर 6 वचनों तक हम पढ़ते हुए जाए तो, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి, వారందరూ సముద్రములలో నడిచిపోయారు. అందరూ మోషేని బట్టి మేఘములలోను సముద్రములలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడిరి. हे भाइयों मैं వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరముగా ఉన్నవి. इसलिए हे भाइयों मैं नहीं चाहता कि तुम इस बात से अनजान रहो कि हमारे सब बाप दादा बादल के नीचे थे और सब के सब समुद्र के बीच से पार हो गए, और सब ने बादल में और समुद्र में मूसा का बपतिस्मा लिया, और सब ने एक ही आत्मिक भोजन किया, और सब ने एक ही आत्मिक जल पिया, क्योंकि वे उस आत्मिक चट्टान से पीते थे जो उनके साथ साथ चलती थी, और वो चट्टान मसीह था। परंतु परमेश्वर उनमें से बहुतों से प्रसन्न ना हुआ, इसलिए वे जंगल में ढेर हो गए। ये बातें हमारे लिए दृष्टांत ठहरी कि जैसे उन्होंने लालच किया वैसे ही बुरी वस्तुओं का लालच ना करे। ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంచబడింది, మన ముందు దృష్టాంతరముగా ఉంచబడ్డాయి అని చెప్తూ ఉన్నారు. इसलिए ये सभी बातें हमारे लिए कैसे रखा गया है, एक दृष्टांत की ना ही रखा गया है। కాబట్టి వారందరూ కూడా సముద్రాల్లో నెట్ ఎర్ర సముద్రాన్ని వారందరూ కూడా దాటిపోగలిగారు. और वे सभी लाल समुद्र में से होकर चल गए। ఒక మహాసముద్రము, ఒడిగల సముద్రము, లోతైన సముద్రము, ఆ యొక్క సముద్రాన్ని మరి మనం షిప్ లో కూడా వెళ్ళాలన్నా కూడా షిప్ కూడా సింక్ అయిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మరి మోషే యొక్క ప్రార్థనను విని తను ప్రేమించినటువంటి బిడ్డలను మరి ఆయన చాలా సునాయాసంగా రహదారి వేయబడిన దానిగా సముద్రం మధ్యలో మరి 2 పాయలుగా విడగొట్టి వారు చాలా సునాయాసంగా దాటగలిగేటట్లుగా దేవుడు చేశాడు అని మనం చూస్తూ ఉన్నాం. देखिए एक महासागर या फिर दरिया या फिर समुद्र को हम देखें तो वो कितना वो गहरा होता है और कितना जल उसमें होता है। ऐसे महासमुद्र में से हम देखें तो जहाज भी कभी कभार डूब जाता है। ऐसे महासमुद्र में से 2 भाग करके परमेश्वर बीच के उस स्थल में से उनको ले जाकर के उन्हें पार करवाया। 2వ వచనంలో చూసినప్పుడు అందరూ మోషేని బట్టి మేఘములలోను సముద్రములలోను బాప్తిస్మము పొందిరి. दूसरा वचन में सब ने बादल में और समुद्र में मूसा का बपतिस्मा लिया। అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. और सब ने एक ही आत्मिक भोजन किया और सब ने एक ही आत्मिक जल पिया। మనమందరం కూడా ప్రభు యేసుక్రీస్తు వారిలో బాప్తిస్మం పొందాం. हम सभी प्रभु यीशु मसीह में बपतिस्मा लिया, ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం, और उनके बच्चे की नाई हम बनाए गए। అదే విధంగా ఆయన చెప్తున్నారు ఇక్కడ, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. 4వ వచనం ఆఖరి భాగంలో చూసినప్పుడు, और यहाँ पर 4था वचन के आखिरी भाग में, क्योंकि वे उस आत्मिक चट्टान से पीते थे जो उनके साथ साथ चलती थी, वो चट्टान मसीह था। అయితే परंतु వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. परमेश्वर उनमें से बहुतों से प्रसन्न ना हुआ, इसलिए वे जंगल में ढेर हो गए। కాబట్టి ఈ రోజున దేవుని మందిరానికి చేరుకుని ఉన్నాము. इसलिए आज के दिन हम परमेश्वर के भवन में आए हुए हैं, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. और परमेश्वर के वचनों को हम सुन रहे हैं। మనమందరం కూడా యేసు క్రీస్తులో
ప్రభువులో మనం అందరం బాప్తిసం పొంది ఉన్నాము. और हम सभी प्रभु यीशु मसीह में हमने बपतिस्मा लिया है। మన అందరి నిరీక్షణ కూడా దేవుని సంధించాలని ఉంది. और हम सबों का जो आशा है परमेश्वर से मिलने की है। అయితే మరి మన పితరులు కూడా ఆ విధంగానే ఉండి ఉండొచ్చు. परंतु हमारे जो जो बाप दादे हैं वे भी ऐसे ही रहे होंगे। వారు ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలను దేవుని దగ్గర పొందిన తరువాత కూడా और उनके जीवन में बहुत सारे आशीषों को पाने पर भी 5వ వచనం చదవండి. 5 वचन को पढ़िए। కాబట్టి దేవునికి ఇష్టలుగా లేకపోయారు వాళ్ళు. इसलिए परमेश्वर से वे परमेश्वर के प्रति प्रसन्न नहीं हुए। ఈ లోకంలో మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు ఇష్టమైన రీతిగా ఉన్నట్లయితే కొన్ని మేలులు పొందుతాం. इस संसार में हम एक दूसरे के प्रति अगर अच्छे से हम रहते हैं तो हम कुछ भलाइयों को हम पा सकते हैं। అయితే దేవుడు మన పట్ల చేసినటువంటి మేలేంటి? पर परमेश्वर जो हमारे प्रति जो भलाइयां उन्होंने किया है वो क्या है? లూకా సువార్తలో మనం చూసినట్లయితే लूका सुसमाचार में हम देखे तो 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23वें अध्याय में हम देखे तो అక్కడ చూడండి, ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్నారు. वहाँ पर क्रूज पर मारने को ले जा रहे हैं। ఆయన వస్త్రాలు మరి పంచుకోవడానికి చీట్లు వేశారు. और उनका जो वस्त्र है वो फाड़ कर बांट लेने के लिए वे उन्होंने निर्णय किया। మనం చూసినట్లయితే 33వ వచనం నుంచి మనం చూస్తూ వెళ్తున్నట్లయితే అనేక విషయాలు అక్కడ రాయబడ్డాయి. और 30वें वचन से हम ऐसे पढ़ते हुए जाए तो बहुत सारे बातें वहाँ पर लिखी गई हैं। వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు వేడుకున్నాడు. हे पिता, इन्हें क्षमा करके ये नहीं जानते कि ये क्या कर रहे हैं, ऐसे उन्होंने विनती किया। ప్రాణం పెట్టి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి జీవ దాతను వారు హింసించారు, హేళన చేశారు, అవమానించారు. और प्राण देने वाले हमारे जीवन दाता जब इस दुनिया में था तो उन्होंने मजाक उड़ाया, ठट्टों में उड़ाया। కాబట్టి అక్కడ చూడండి 39వ వచనంలో మనం చూసినట్లయితే इसलिए 39वें वचन में हम पढ़ते हैं, ఆ సిలువ వేయడానికి ముందు కూడా వేలాడబడిన ఆ నేరస్థితుల్లో ఒకడు ఆయనను దూషించుచు, వాడు కూడా చనిపోయేవాడుగా ఉన్నాడు, చనిపోయేవాడు కూడా దూషిస్తున్నాడు అక్కడ. वहाँ पर जो एक कुकर्मी जो लटकाया गया था उनमें से एक ने उसकी निंदा करके कहा, यहाँ पर पढ़ते हैं वो, నీవు క్రీస్తువు కదా, హేళన చేస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు. क्या तू मसीह नहीं है, ऐसे मजाक उड़ाता है, ठट्टों में उड़ाता है। నిన్ను నీవు రక్షించుకో, तू अपने आप को बचा ले మమ్మను కూడా రక్షించు, और हमें भी बचा, कहता है। అయితే ఇటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల మధ్య, విశ్వాసులు అని చెప్పబడే వారి మధ్య మనము జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము. ऐसे मन वाले लोगों के बीच में, ऐसे विश्वासियों के बीच में हमारे जीवन को हम बिता रहे हैं। ప్రభు బలలో పాలు పొందే ముందుగా, प्रभु मेज में भाग लेने से पहले, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు कुरिन्थियों की पहला पत्री 10वां अध्याय में हम पढ़ते మన हैं, పితరులు అనేక మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు. हमारे जो बाप दादे हैं वे परमेश्वर के लिए प्रसन्न नहीं थे। ఆ అరణ్యంలో వారు నశించిపోయారని రాయబడింది. इसलिए वे जंगल में ढेर हो गए, यहाँ पर लिखा गया है। అయితే దేవుని రాజ్యము రానయింది. परंतु परमेश्वर का राज्य वो शीघ्र ही आने वाला ఆ है। యొక్క రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలము మనం ఉండాలని దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. और परमेश्वर के उस राज्य में सदा काल तक हमें रहने के लिए इन बातों को याद करते हुए आगे बढ़ना है। లేకపోతే नहीं तो మనము క్రీస్తు కొరకై ప్రయాసపడిన ప్రయాస, मसीह के लिए जो प्रयास, जो मेहनत हमने किया, वो मेहनत వృధా అయిపోతుంది. वो बेकार हो जाएगा। క్రిస్టియన్ అంటే ఏంటి? క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు అని చెప్పినప్పుడు మీరు ఎవరు అని అంటే, నేను బౌద్ధుడిని లేక నేను హిందువుని, మనం ఏమని చెప్తాం? ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్తాం. बहुत सारे लोग जब पूछते हैं कि तू कौन है, कहे तो एक क्रिश्चियन हूँ करके कहते हैं, एक मसीहा व्यक्ति करके, नहीं तो एक बौद्ध व्यक्ति है ऐसे हिंदू करके कहते हैं। వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్. देखिए, क्रिश्चियन का अर्थ क्या है? क्राइस्ट इन, मसीह जो है वो हमारे अंदर। ఆ క్రీస్తు నాలో ఉన్నాడు. ఐఎమ్ ఇన్ అంటే నాలో. मसीहा जो है, मसीह जो है वो मेरे अंदर है, मेरे अंदर में है। ఎవరిలో అయితే క్రీస్తు ఉన్నాడో వాడే క్రైస్తవుడు. और जिसके अंदर में मसीह है वही मसीहा या फिर क्रिश्चियन है। ఎవరి హృదయంలో యేసు ప్రభు ఉన్నాడో, ఆయన చేసిన కార్యాలు వారి హృదయాలలో ఉన్నాయో వాడు మాత్రమే, దాన్ని అనుసరించి నడుస్తున్నాడో వాడు మాత్రమే క్రైస్తవుడుగా ఉండగలడు, క్రీస్తుకు సాక్షిగా ఉండగలడు. जिन जिन के हृदय में प्रभु यीशु मसीह है
और जिन्होंने परमेश्वर यीशु मसीह का उनके पद चिन्हों पर चलते हैं उन्हीं उन्हीं को हम क्रिश्चियन कहते हैं और वे ही परमेश्वर के प्रभु यीशु मसीह के साक्षी हैं। మనం చెప్పగలమా క్రైస్ట్ ఇన్ మై హార్ట్ అని మనం చెప్పగలమా? क्या हम ऐसे बता सकते हैं कि क्राइस्ट इन माय हार्ट, मसीह मेरे हृदय में है? ఎందుకంటే జీవము గల దేవుని సంఘంలో మరి మనము ఎలా ఉండాలి అనే మాటను మనం నేర్చుకోవడానికి ముందే క్రీస్తు మనలో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనం ఉంటాం. क्योंकि परमेश्वर के घर में जब हम सही से रहते हैं तो वो खुद ब खुद हमारे हृदय में मसीह वो रहता है। కాబట్టి इसलिए విశ్వాసము గలవారు మాత్రమే దేవునికి ఇష్టలు. जो विश्वासी हैं, जो विश्वासी होकर रहते हैं वे ही प्रसन्न के परमेश्वर के लायक हैं। కాబట్టి విశ్వాసము లేని వారు దేవునికి హేలు. इसलिए विश्वास बिना जो लोग हैं वे परमेश्वर के लिए वे घृणित हैं। ఎవరైతే విశ్వాసములో ఉంటారో వారు పాపము చేయరు. जो विश्वास में बने रहते हैं वे पाप नहीं करते हैं। ఎవరైతే విశ్వాసములో ఉన్నారో వారు ఇతరులను ప్రేమించగలుగుతారు. और जो विश्वास में रहते हैं वे दूसरों से प्रेम रखते हैं। ఇతరులను దూషించేవారు కాదు, और दूसरों को दूषित नहीं करते। ఆ దేవుని బిడ్డలను దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు. परमेश्वर के लोगों को परमेश्वर से प्रेम करने वाले होंगे। కాబట్టి మతము అనే ముసుగులో మనల్ని మనము ఉన్నట్లయితే మనం పరలోకానికి చేరలేం. इसलिए धर्म का उस घूंघट में हम रहे तो हम स्वर्गीय राज्य में नहीं प्रवेश कर सकते। ఒకవేళ మన పేరు క్రైస్తవ పేరు ఉండొచ్చు, इसलिए हमारा जो नाम है वो मसीहा नाम हो सकता है। మన తాత ముత్తాతలందరూ కూడా క్రైస్తవ సేవలో వాడబడి ఉండొచ్చు. हमारा दादा परदादा जो है वो मसीहा जीवन में उनका उपयोग किया होगा। దేవుని మందిరము కొరకే నీవు అనేక దానాలు ధర్మాలు చేసి ఉండొచ్చు, ప్రయాసపడి ఉండొచ్చు. और परमेश्वर के भवन के लिए बहुत सारे दान धर्म में तो बहुत सारे मेहनत प्रयास किया होगा। అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. और वो सभी बातें जो है परमेश्वर उससे प्रसन्न नहीं होता है। ఎవరైతే విశ్వాసంలో ఉంటారో, जो विश्वास में बने रहते हैं, ఆ విశ్వాస క్రియలు చేస్తారో, और जो विश्वास के काम करते हैं, యేసు ప్రభు మనల్ని ప్రేమించిన రీతిగా మనము కూడా తోటి వారిని ప్రేమిస్తామో, अब यीशु मसीह जैसे हमसे उन्होंने प्रेम रखा हम भी जब बाजू वाले से प्रेम रखेंगे అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. तब ही परमेश्वर के लिए प्रसन्न के लायक होंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక ఇబ్రానీయులకు 11వ అధ్యాయము इब्रानी की पत्री 11वां अध्याय చూడండి, చదవండి. 6వ వచనం చదవండి. देखिए, पढ़िए और 6 वचन को पढ़िए। కాబట్టి విశ్వాసం అంటే ఏమన్నది చాలా స్పష్టంగా అక్కడ తెలియజేయబడుతోంది. इसलिए विश्वास का अर्थ क्या है यहाँ पर बहुत स्पष्ट रूप से लिखा गया है। విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. विश्वास बिना उसे प्रसन्न करना अनहोना है। అక్కడ మనము చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు దేవునికి వాళ్ళు ఇష్టలుగా లేకపోయారు. वहाँ पर वे लोग कैसे हैं? 1 कुरिन्थियों 10:5 में हमने पढ़ा कि वे परमेश्वर के लिए प्रसन्न नहीं थे। వారు సంహరించబడ్డారు, నాశనం అయిపోయారు. और वे जंगल में ढेर हो गए, समुद्र में ढेर हो गए, वे नाश किए गए। కాబట్టి మనము ఎలా ఉంటున్నాం? దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా, లేక దేవుని కార్యాలకు మనము వ్యతిరేకులుగా ఉంటున్నామా, అయిష్టలుగా ఉంటున్నామా? ఒకసారి మనము ప్రభు బలలో ప్రవేశించే ముందుగా మన హృదయ అంతరంగాలను మనం పరీక్షించుకోవాలి. और इसलिए हमारा जीवन कैसा है? हम क्या परमेश्वर से बलवा करने वाले, परमेश्वर के विरोध में काम करने वाले हैं, या फिर हम उसके अनुसार हम नहीं चलते, प्रसन्न करने के लायक हैं या नहीं? हम अपने आप को जांचते परखते हुए प्रभु में हम भाग लेंगे। ఉదాహరణ, పేతురు ప్రభువుని చాలా ప్రేమించాడు. उदाहरण के लिए पतरस प्रभु यीशु मसीह से बहुत इन्होंने प्रेम रखा। ఆయన చదువు లేని పామరుడని చెప్పబడింది. और उसके बारे में बताया गया है कि वो पढ़ा लिखा वो नहीं था, वो एक अनपढ़ था। చదువు లేదు, वो पढ़ाई लिखाई नहीं था। చేపలు పట్టే జాలరు, मछलियां पकड़ने वाले एक मछुआरा था। మాట్లాడడం కూడా తెలియదు, बात करना भी उसे नहीं आता అయితే था। దేవుడు అతన్ని ప్రేమించాడు. तब भी परमेश्वर प्रभु यीशु मसीह ने उसे प्रेम रखा। దేవుడు ప్రభువారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాడు. प्रभु ने जहां उनको बुलाया वहां पर वो गया।
అయితే ఒకానొక సమయంలో ఎప్పుడైతే అతనికి ఒక ఇబ్బంది వచ్చిందో, पर एक न एक समय में जब उसको एक कष्ट आया तो ప్రభు వారిని బంధించినప్పుడు, जब जब परमेश्वर को उसने जब नकारा तो, ఆయన సిలువ వేయడానికి విచారణ కొరకే తీసుకుని వెళ్తున్నప్పుడు, जब कलवरी क्रूस पर मारने के लिए जब उनको ले जाया गया तो నువ్వు కూడా అతనితో ఉన్నవాడువు కదా అనే ఒక చిన్నది అడుగుతున్నప్పుడు, तू भी उनके साथ में तू था ना जब एक छोटी ने उसे पूछा तो ఆయన ఏమన్నాడు? तब वो क्या कहता है, నాకెవరో తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు. वो कौन है, यीशु कौन है मैं नहीं जानता, उसने कहा। తెలియదని అంటే వదులుపోయారు. అతను ఒట్టు కూడా పెట్టుకుంటున్నాడు. वो नहीं जानता ऐसे अगर कह के छोड़ देता तो काफी होता, पर वो शपथ भी खाता है। మన యొక్క మానవ శైలిలో మనం చూసినట్లయితే కొంతమంది విశ్వాసులు కూడా నిజంగా చెప్తున్నాను, నేను ప్రామిస్ అంటాం, ప్రామిస్ కూడా చేసేస్తారు. हमारे मनुष्य के जो शैली में स्वभाव में अगर हम देखें तो विश्वासी लोग भी ऐसे कहने वाले हैं, लोग हैं कि मैंने नहीं किया, मैंने इस काम को नहीं करा, मैं कसम खाता हूँ, शपथ खाता हूँ करके प्रॉमिस करते हैं। సహోదరుడా, నిన్న ఆరాధనకి ఎందుకు రాలేకపోయావని మనం అడిగినట్లయితే, जब हम पूछेंगे कि हे भाई तू रविवार के दिन में क्यों तू नहीं आया, ఎంతో మరి చదువుకున్న వాళ్ళు కూడా, बहुत पढ़े लिखे व्यक्ति भी, ఎంతో బైబిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా, या फिर बहुत ही बाइबल का ज्ञान रखने वाला व्यक्ति होने पर भी एक अर्जेंट काम है, एक अर्जेंट काम है, इसलिए हम नहीं आ पाया. అందుకనే రాలేకపోయాను. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది, बाइबल बहुत ही स्पष्ट रूप से कहता है, విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేయవద్దు. जो विश्राम का दिन है उसमें तू देरी ना करना, అది దేవుని యొక్క రోజు. वो परमेश्वर का दिन है। 6 రోజులు దేవుడు నీకు ఆశీర్వదించి నడిపించాడు. 6 दिन तुम्हें परमेश्वर आशीष करके तुम्हें चिल्लाया, నువ్వు 7వ దినాన్ని దేవుని మందిరానికి రా, వచ్చి ఆయన నీకు చేసిన మేలులకు ప్రతిగా నీవు ధన్యవాదాలు చెప్పుకో అని చెప్పి బైబిల్ చెప్తున్నట్లయితే, అది నీకు ఒకవేళ చేయకపోతే అది నీకు శాపమని కూడా చెప్పిన తర్వాత కూడా దాన్ని ఆ వ్యక్తులు ఫాలో చేయలేకుండా పోతూ ఉన్నారు. और 7वें दिन में तू परमेश्वर के भवन में आ, जो आशीषों के काम को परमेश्वर ने तुम्हारे जीवन में किया है उसके प्रति तू धन्यवाद को चढ़ा। ऐसे उस दिन का तू अगर आचरण ना करे तो तू शापित कहलाएगा करके परमेश्वर ने कहा। కాబట్టి మనము ఈ లోకములో విశ్వాస యాత్ర అనే జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం? इसलिए इस दुनिया में इस विश्वासी यात्रा में हम कैसे जीवन बिता रहे हैं? అబద్ధికులుగా జీవిస్తున్నామా? क्या हम झूठे होकर जीवन बिताते हैं, బొంకేవారిగా జీవిస్తున్నామా? या फिर हम दूषित करने वाले लोग हैं? ఒకవేళ మనము ఎలా ఉంటున్నాం? ప్రభుకి ఇష్టలుగా ఉంటున్నామా, అయిష్టలుగా ఉంటున్నామా? हो सकता है हम कैसे हैं, हम परमेश्वर के लिए प्रसन्न करने लायक है या फिर हम घृणित के लायक हैं? చిన్నపాటి కష్టం వచ్చిన వెంటనే పేతురు వంటి మహాభక్తుడు, ప్రభుకి శిష్యుడు, ఆయన చాలా ఈజీగా చెప్పేశాడు ఆయన ఎవరో నాకు తెలియదు. एक छोटा सा कष्ट जो परमेश्वर का जो महान भक्त जो पतरस है, जब उसके जीवन में कष्ट आया तो बहुत ही आसानी से सरल रूप से वो कह देता है कि यीशु कौन है मैं नहीं जानता। 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, दूसरा थिस्सलुनीके की पत्री 3रा अध्याय 2रा वचन में हम पढ़ते हैं। చదవండి ఎవరైనా. कोई पढ़े दया करके। 2 తెస్సలోనిక 3:2. दूसरा थिस्सलुनीयो 3रा अध्याय 2रा वचन। మనం ఆయన ఏమని చెప్తున్నారు ఇక్కడ? यहाँ पर क्या कहता है? మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయడు విశ్వాసం అందరికీ లేదు. परंतु प्रभु सच्चा है, वो तुम्हें दृढ़ता से स्थिर करेगा और उस दुष्ट से सुरक्षित रखेगा। కాబట్టి మూర్ఖులైన వారి మధ్య నుండి, దుష్టులైనటువంటి మనుషుల చేతిలో నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనా సహకారాన్ని అందించాలి. इसलिए एक मूर्ख व्यक्ति से या फिर दुष्ट व्यक्ति से अगर सुरक्षित रहना है तो प्रार्थना में हमें होना है। విశ్వాసం అనేది అందరికీ కూడా లేదని చెప్పబడుతూ ఉంది. विश्वास जो है वो सभी में नहीं होता है, बताया गया है। ఎవరు దేవునికి ఇష్టం ఇంకా చూసినట్లయితే, और भी कौन परमेश्वर के प्रसन्न के लायक है हम देखें तो దేవుని దృష్టిలో ఎవరు ఆయనకి ఇష్టలైన వారు? परमेश्वर के दृष्टि में परमेश्वर के प्रसन्न करने लायक कौन है? సత్యవర్తనులు ఆయనకి ఇష్టమైన వారు. जो सत्यवान है वही परमेश्वर के प्रसन्न के लायक है। సామెతలు 12వ అధ్యాయము, नीति वचन 12वां अध्याय, సామెతలు 12వ అధ్యాయము 20
రెండవ వచనాన్ని దయచేసి చదవండి. नीति वचन 12वां अध्याय 22 वचन को दया करके पढ़िए। అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. హేయములు అంటే ఏంటి అర్థమవుతుందా? కొంతమందికి హేయములు అంటే కూడా తెలియదు. झूठों से यहोवा को घृणा आती है। घृणित का अर्थ बहुत सारे लोग नहीं जानते हैं, हेयम का अर्थ नहीं जानते हैं। హేయము అంటే ఆయనకి అయిష్టమైన కార్యము. घृणा का अर्थ है कि वो अप्रसन्न करने लायक के काम। చదవండి. సత్యవర్తనులు యథార్థము మాట్లాడేవారే ఆయనకి ఇష్టమైన వారు. सत्यवान या फिर यथार्थ बातें करने वाले लोग ही परमेश्वर के प्रसन्न के लायक हैं। మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. हम देखें तो तीतुस की पत्री में एक बात है। తీతు మొదటి అధ్యాయము तीतुस पहला अध्याय 12వ వచనం. 12वां वचन। తీ- తీతుకు పౌలు గారు ఒక ఉత్తరాన్ని రాస్తున్నారు. तीतुस को प्रेरित पौलुस एक पत्र लिखता है। ఆ ఉత్తరంలో ఏమని రాస్తున్నాడు ఆయన? और वो पत्र में क्या लिखता है? ఆ ఆ, ఇట్లనేను అన్న తర్వాత నుంచి చదవండి. క్రేతీయులు అంటే ఎవరు? వాళ్ళు क्रेती लोग कौन है? వాళ్ళు ఒక ఐలాండ్ లో ఉన్నవారు. ఇప్పుడు మనం ఒక ఐలాండ్ లో ఉన్నాం. जैसे हम एक द्वीप में एक आइलैंड में है, वैसे वे भी एक आइलैंड के लोग ఇప్పుడు हैं। మనం చూసినట్లయితే నికోబారీస్ ఉన్నారు. నికోబారీస్ ఒక ఐలాండ్ లో ఉన్నారు. जैसे निकोबारीस हैं, वे एक आइलैंड में रहते हैं। అదే విధంగా క్రేతీయులు అనేవారు ఒక గ్రూప్, వారు ఒక ఐలాండ్ లో ఉన్నారు. उसी प्रकार क्रेती के जो एक झुंड एक ग्रुप है, वे भी एक आइलैंड में रहते हैं। ఆ ఐలాండ్ లో ఒక సంఘం ఉంది. और उस आइलैंड में एक कलिसिया है। ఆ క్రేతీయులు అనేవారు ఆ సంఘములో ఉన్నారు. और क्रेती लोग हैं उस कलिसिया में रहते हैं। ఒక అండమాన్ లో ఐలాండ్ లో ఉన్న విధంగానే అక్కడ కూడా ఆ ఐలాండ్ లో ఒక సంఘం ఉంది. వాళ్ళు క్రేతీయులని అంటారు. అది ఐలాండ్ కి సంబంధించింది. इस अंडमान आइलैंड में जैसे कलिसिया में जैसे हम लोग हैं, वैसे ही क्रेती जो एक आइलैंड है, उस आइलैंड में एक कलिसिया के एक झुंड है। వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళంట? और वो जो लोग हैं वे कैसे लोग हैं? క్రేతీయులు ఎల్లప్పుడూ क्रेती लोग सदा అబద్ధికులను, झूठे हैं, దుష్ట మృగములను, दुष्ट पशु हैं, సోదరులకు సోమరులకు తిండి బోతులునై ఉన్నారు. और आलसी पेटू होते हैं। కాబట్టి వారికి దేవుని యొక్క భయభక్తులు లేని వారు. इसलिए उनमें परमेश्वर का भय भक्ति नहीं है। జనరల్ గానే ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళకి భయభక్తులు అన్నవి తక్కువ ఉంటాయి. साधारण रूप से आइलैंड में रहने वाले जो लोग हैं, भय भक्ति कम होता है। ఎందుకని? क्यों ऐसे कहते हैं? మనల్ని ఈ ఐలాండ్స్ లో ఎవరు చూడరు. क्योंकि इस आइलैंड को कोई देखने वाला नहीं है। ఇప్పుడు సపోజ్ ఒక మనుష్య సంచారం లేనటువంటి ఐలాండ్స్ లో ఎవడైనా ఒకడు ఉన్నాడంటే వాడికి ఏ భయం ఉండదు. आप सोच कर देखिए, कोई एक द्वीप में कोई एक व्यक्ति वो रहता है तो उसको कोई डर नहीं होता है। లేక ఒక ఫ్యామిలీ ఉంది అనుకుందాం, या फिर एक परिवार है, आप समझे, వాళ్ళకి ఏ భయం ఉండదు. उनको कोई डर नहीं होता है। మెయిన్లాండ్ లో అలా ఉండదు. पर मेनलैंड में ऐसे नहीं होता है। ఒక బ్యాగ్ పెట్టుకుని వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టుగా ఇలా పెట్టేస్తే ఒక చోట అది ఇలా చూసి మరలా ఇలా చూసి లోపల అది మనకు కనపడకుండా పోతుంది. एक बैग अगर ले जाकर हम कहीं एक जगह पर रख दे, ऐसे इस तरफ घूम कर फिर हम दोबारा उस तरफ देखें तो बैग गायब हो जाता है। ఒక తప్పు చేస్తున్నప్పుడు అరే ఎవరన్నా చూస్తారేమో, ఆ పోలీస్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారేమో అనేటువంటి ఒక భయం అన్నది అక్కడ ఉంటుంది. एक व्यक्ति गलत करता है तो अरे तुझे कोई देख लेगा, या फिर मुझे कोई देख लेगा, या फिर पुलिस वाले आकर मुझे पकड़ेंगे, ऐसे एक डर होता है। మనం ఇక్కడ ఈ ఐలాండ్స్ లో కూడా పోర్ట్ బ్లెయిర్ కి చాలా దూరంగా ఒక 20-30 కిలోమీటర్స్ దూరం వెళ్ళి రూరల్ ఏరియాకి వెళ్ళిపోతున్నట్లయితే అక్కడ ప్రజలు చాలా విచ్చలవిడిగా తిరుగుతారు. और हमारे इस पोर्ट ब्लेयर प्रांत में भी यहाँ से 20-30 मीटर अगर दूरी प्रांत में हम रूरल प्रांत में जाकर देखें तो वहां पर भी ऐसे लोग अपने मन मर्जी से जीते हैं। వాళ్ళు ఒక చిన్న మగవాళ్ళు ఒక చిన్న టవల్ కట్టుకుని, वे जो पुरुष होते हैं अपने कमर में एक टवल बांधते हैं ఒక కత్తి అక్కడ ఈ మొలతాడుకి తగిలించుకుని తిరుగుతూ ఉంటారు. और अपने कमर के उस धागे में उसमें फंसा करके एक चाकू लेकर के घूमते हैं। అదే ఇప్పుడు పోర్ట్ బ్లెయిర్ సిటీ డెవలప్మెంట్ అయిపోయింది. पर अभी जो है पोर्ट ब्लेयर ये जो सिटी है वो डेवलप हो चुका है। అబడన్ బజార్ లో ఆ విధంగా ఒక టవల్ మాత్రం కట్టుకుని బాడీ మీద ఏ విధమైన డ్రెస్ లేకుండా కత్తిలా పెట్టుకుని వెళ్తే ఏం జరుగుతుంది? अबडिन प्रांत में अबडिन बाजार में कोई व्यक्ति अगर कमर में सिर्फ वो तौलिया बांध कर कमर में चाकू ऐसे फंसा कर अगर घूमे तो क्या होगा? దారం టైల్ వాళ్ళందరూ చూస్తారు.
रास्ते में जाने वाले सभी लोग उस व्यक्ति को देखेंगे। కొంతమంది అనుకుంటారు ఇటు పగలగాడు అయిపోయాడే ఏంటి అనుకుంటారు కదా. कुछ लोग देखकर बोलेंगे ये पागल है, पागल व्यक्ति है करके। పోలీస్ వాళ్ళు అంటారు ఇది ఏదైనా మెంటల్ అయిపోయి ఎవరైనా మర్డర్ చేయడానికి వెళ్తున్నాడు అనుకుంటారు. और पुलिस वाले बोलेंगे कि ये पागल हो गया है और ये किसी को शायद मर्डर कर देगा। కాబట్టి ఐలాండ్స్ లో ఉండేటువంటి జనసంచారం అన్నది పే ఫిగర్ అంటే భయం లేని వారిగా ఉంటారు. इसलिए आइलैंड्स में रहने वालों का जो जीवन बिताने का जो तरीका है वे बिना डर के रहते हैं। అయితే ఇప్పుడు నేను అండమాన్ గురించి మాత్రం చెప్పట్లేదు. ఇటువంటి అనుభవాలు అండమాన్లో కూడా పాత రోజుల్లో ఒక 50 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఉండేది ఇక్కడ కూడా. पर मैं सिर्फ अंडमान आइलैंड के विषय में ही नहीं बोल रहा हूँ। ऐसे जब उस जमाने में हम देखे तो ऐसे लोग रह रहे थे। 40 నేను అండమాన్ వచ్చి 40 సంవత్సరాలు అయింది. मैं अंडमान में आकर के 40 वर्ष हो गए हैं 1985 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. और मैं 1955 वर्ष में मैं यहाँ पर आया था। ఇప్పటికి 2025 సంవత్సరాలు అయిపోయింది. और अभी देखिए तो 2025 वर्ष चल रहा है। 40 ఇయర్స్ క్రితం అండమాన్ ఎలా ఉంది, ఈ రోజున అండమాన్ ఎలా ఉంది అన్నది చూస్తే నా ఊహకు అందనంత డెవలప్మెంట్ అయిపోయింది. 40 वर्ष पहले पोर्ट ब्लेयर प्रांत कैसा था और अभी इस वक्त कैसा है, ये मैं अगर सोचता हूँ तो मेरे समझ से बहुत ही परे है। ये बहुत ही डेवलप हो चुका है। అలాగని చెప్పి మనం ఇదే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో వేరే రిమోట్ ఏరియాకి వెళ్తున్నట్లయితే అంత డెవలప్మెంట్ లేదు. ऐसे ऐसे रहकर अगर हम सोचे कि कोई रिमोट एरिया में अगर जाकर हम रहे तो वहाँ पर ऐसे हम नहीं रह सकते हैं। కాబట్టి మనము ఐలాండ్స్ లో ఉన్న వారికి జనరల్ గా చూసినట్లయితే వారికి భయం అన్నది ఉండదు. इसलिए आइलैंड्स में जो लोग रहते हैं साधारण रूप से देखे तो उनमें डर नहीं होता है। తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు క్షేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిబోతులై ఉన్నారు, ఈ సాక్ష్యము నిజమే. इसलिए तीतुस पहला अध्याय 12वां वचन में हम पढ़े तो जो क्रेती के जो लोग सदा झूठे, दुष्ट, पशु और आलसी और पेटू होते हैं। చదవండి 13, 14 కూడా. కాబట్టి అటువంటి వారిని ఏం చేయాలి మనము? इसलिए ऐसे लोगों के साथ में हमें क्या करना है? గద్దించాలి, उन्हें चिताना है। ఒకవేళ మనము ఎవరినైనా అటువంటి జీవిత విధానంలో ఉన్న వారిని గద్దించినట్లయితే వారికి వెంటనే కోపం వస్తుంది, లేక వారికి అసూయ వస్తుంది. తద్వారా వారు వారి నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు. इसलिए ऐसे व्यक्तियों से जब हम उन्हें समझाते हैं, चिताते हैं तो तुरंत ही उस व्यक्ति में हम देख सकते हैं गुस्सा आता है या फिर वो ईर्ष्या करने लगता है और व्यर्थ बातें बोलने लगता है। కాబట్టి కాలములు అలాగ ఉన్నాయి. इसलिए समय जो काल है वो ऐसा हो चुका है। కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? इसलिए हमें कैसा रहना దేవునికి चाहिए? ఇష్టలుగా ఉండాలంటే ఎలా ఉండాలి? परमेश्वर के प्रसन्न करने लायक हमें होना तो कैसे होना चाहिए? పంజాబ్ స్టేట్ లో 3 దేవుని సేవకులు ఉన్నారు. पंजाब के स्टेट में 3 परमेश्वर के दास लोग थे। భారతదేశంలో అనేక మంది దైవ సేవకులు ఉండొచ్చు. इस देश में परमेश्वर के दास लोग बहुत सारे हो सकते हैं। అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పంజాబ్ రాష్ట్రంలో చూసినట్లయితే కొంతమంది దేవుని తెలుసుకున్నటువంటి సిక్కులు ఉన్నారు. परंतु परमेश्वर के जो 3 दास जो हम देखे तो इस भारत देश में पंजाब में वे सिख लोग थे। మొట్టమొదటిగా కర్తార్ సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు. सबसे पहला जो व्यक्ति है करतार सिंह बोल के वो व्यक्ति प्रभु को अंगीकार किया। ఆ తర్వాత మనం చూసినట్లయితే సాధు సుందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు. उसके बाद हम देखे तो साधु सुंदर सिंह भी प्रभु यीशु मसीह को उन्होंने अंगीकार किया। ఆ తర్వాత మనల్ని నడిపించినటువంటి దాసుడు భక్సింగ్ గారు దేవుడు తెలుసుకున్నాడు. उसके बाद जिन्होंने हमें चलाया भक्ति अंकल जी भी वहाँ उन्होंने भी प्रभु को अंगीकार किया। వారు రక్షణ పొందిన తర్వాత ఎంతో వైరాగ్యంగా దేవుని కొరకు వారు జీవించారు. वे उद्धार पाए वे दिनों में बहुत ही वैराग्य के साथ, जलन के साथ परमेश्वर की उन्होंने सेवा किया। కాబట్టి ఇటువంటి వారి జీవిత చరిత్రను మనం చదివినట్లయితే, इसलिए ऐसे लोगों का जब जीवन चरित्र की गवाही को जब हम पढ़ते हैं వారి तो జీవిత చరిత్రలు ఇప్పుడు మీకు చెప్పడానికి సమయం లేదు, కానీ చెప్పినట్లయితే మనకి కన్నీరు వస్తుంది. उनके जीवन चरित्र की गवाही को अगर मैं आपके बीच में बांटूं तो समय नहीं है,
अगर मैं बताऊं तो आंसू आएंगे। ఒక వ్యక్తి గురించి మాత్రం చెప్తాను. एक व्यक्ति के बारे में मैं ఈ बताऊंगा। సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి ప్రభువుని తెలుసుకున్న తరువాత ये जो साधु सुंदर सिंह जब प्रभु को उन्होंने जब ग्रहण किया तो ఆయన తల్లిదండ్రులు ఆయన్ని పిలిచి నీవు క్రైస్తవ మతంలోనికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయనకి హెచ్చరించారు. उनके माता पिता उनको अपने पास बुला करके इस प्रभु यीशु मसीह के इस धर्म में तू मत जा, तो परिवर्तन ना होना उन्होंने चेतावनी दिया। అతని పేరు సుందర్ సింగే, కానీ సాధు అనే పేరు వారికి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఒక బిరుదు. उनका नाम तो साधु साधु सुंदर था, पर उनको जो सुंदर था सिर्फ साधु उनको ब्रिटिश वालों ने दिया। ఆ సాధు అంటే మనం ఈ లోకంలో చూస్తూ సాధువులు అంటాం కదా, గడ్డాలు పెంచుకొని చెప్పులు వేసుకోకుండా ఆ తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు, వాళ్ళు సాధువులు అంటాం మనం. जैसे साधु जो होते हैं बहुत ही साधारण रूप से एक साधारण सा वस्त्र धारण करके जैसे एक साधु की तरह रहते हैं, हम देखे ఆ होंगे। బ్రిటిష్ వారు ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. और ब्रिटिश काल के उस समय में वो व्यक्ति था। ఆ విధంగా అతను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చెప్పులు లేకుండా గడ్డం పెంచుకుని కాషాయ వస్త్రాలు వేసుకుని వెళ్ళేవాడు. और जहाँ कहीं पर भी वो जाया करता था तो वो साधु जैसे दाढ़ी बढ़ा करके और साधारण से वस्त्र बिना चप्पल के वे चला करते थे। ఇవన్నీ కూడా రియాలిటీ జరిగినటువంటి మాటలు చెప్తున్నాను. ये सभी जो है हुई सच्ची घटना के बारे में मैं बता ఆయన रहा हूँ। తల్లిదండ్రులు ఆయనకి చెప్పారు, నువ్వు క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టు, లేకపోతే నువ్వు ఆ మా ఇంట్లో ఉండడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు, నీకు ఏ విధమైన ఆస్తి ఇవ్వమని చెప్పి వాళ్ళకి హెచ్చరించారు. उनके माँ बाप ने उनसे कहा कि तू मसीहत को छोड़ दे, यदि तू अगर मसीह को ग्रहण करता है तो तुझे हमारे जमीन जायदाद में कोई भाग तुम्हें ना मिलेगा और तू हमसे तुम्हें अलग होना पड़ेगा। అయితే ఆయన ప్రభువుని మాత్రం విడిచిపెట్టలేదు. पर भी उन्होंने प्रभु को नहीं छोड़ा। ఆ ఫైనల్ గా ఇంకా వీడు మన మాట వినడం లేదని చెప్పి ఒక రోజున తల్లిదండ్రులు చాలా బలవంతంగా చెప్పారు, చాలా ఫోర్స్ గా చెప్పారు, నీవు ఇల్లు విడిచి వెళ్ళిపో. और आखिर में ये लड़का हमारी बातों को नहीं सुनता है ऐसे बोलकर वो माँ बाप ने फिर दोबारा से जोर जबरदस्ती करके उस लड़के से उन्होंने कहा कि तू मसीहत को छोड़ दे वरना तू घर को छोड़कर चला जा। ఈ రోజుల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు తబిత ఉంది, తబిత వాళ్ళ పిల్లోడికి ఒక డ్రెస్ కొనాలని అనుకుందాం. आज के इन दिनों में अगर हम देखें तो बहन तबीता है, उनका बेटा अगर जो है अगर उनको कपड़ा खरीदना है तो లేకపోతే ఇంకా చిన్నపిల్లల వయసు ఉన్న వారికి బట్టలు కొనాలంటే తల్లిదండ్రులు వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నారు. या फिर और भी जो छोटे बच्चे होते हैं उनको भी अगर कोई कपड़ा खरीदना है तो उनको भी साथ में ले जाते हैं। ఎవరో ఇది చిన్నపిల్లడు నువ్వు వెళ్ళి తీసుకుని వచ్చేయచ్చు కదా అని ఎవరన్నా పక్కింటి వాళ్ళు అడిగితే అలా వాడికి నచ్చని డ్రెస్ తీసుకొచ్చానంటే ఇంకా అంతే, వాడు వేసుకోవడానికి చెప్తారు. अगर बाजू वाले घर वाले अगर बोले तो कि तो उस लड़के को क्यों लेकर बच्चे को क्यों लेकर जाता है साथ में कपड़े खरीदने को, ऐसे ही तू खरीद कर ला सकता है ना। तो माँ बाप कहते हैं कि अगर उसके बिना पसंद की कपड़ा मैं लाऊं तो वो पसंद नहीं करता, गुस्सा होता है। ఈ రోజుల్లో మనం బట్టలు దేని కొరకు వేసుకుంటాం? आज के इन दिनों में हम कपड़े किस लिए हम पहनते हैं? మనము మన యొక్క చర్మాన్ని కాపాడుకోవడానికి, हमारे డిగ్నిటీగా ఉండడానికి మనం డ్రెస్సులు వేసుకుంటాం. हमारे चमड़े को या फिर हमारे शरीर को ढांपने के लिए हम वस्त्र का धारण करते हैं, डिग्निटी के लिए हम करते हैं। అయితే పిల్లలు ఏం చేస్తారు? पर बच्चे लोग क्या करते हैं? చినిగిపోయిన ఎదరంతా చినిగిపోయినటువంటి ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు, और सामने पूरा కొనుక్కుంటూ ఉంటారు. वो जो फटा हुआ कपड़ा आजकल के लोग खरीदने लगते हैं, फैशन कहते हैं। కాబట్టి ఈ లోకంలో ఏ విధమైన ఫ్యాషన్ ఉందో దాన్ని వాళ్ళు అవలంబించాలని ఆశపడుతూ ఉంటారు. इसलिए इस दुनिया में क्या फैशन चल रहा है वे भी उसका पीछा करना चाहते हैं। అయితే ఇక్కడ సాధు సుందర్ సింగ్ గారు తల్లిదండ్రులు పిలిచన్నారు, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపో. यहाँ पर అయితే వెళ్ళిపోయే ముందు నీ కట్టు బట్టలు కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పారు. पर सुंदर सिंह से उनके माँ बाप ने कहा कि तू घर छोड़कर तू चला जा, और घर छोड़कर जाने से पहले तू जो पहना हुआ जो कपड़ा है, वस्त्र है, उसे भी खोलकर यहाँ छोड़कर तू जा करके उन्होंने कहा। అతను వెంటనే తల్లిదండ్రులకి సరే చెప్పాడు. और तुरंत ही उन्होंने अपने माँ बाप से ठीक है उन्होंने कहा। అక్కడ అడవి ప్రాంతానికి వెళ్ళి
और जंगल के प्रांत में वो गया ఆ ఆకులు అంటే తమలపాకులు లాంటి ఆకులతో అతను ఆ, ఒక వస్త్రం లాగా తయారు చేసుకొని और उन जंगल के जंगली पत्तों से एक अंगरक्षक या फिर पत्तों से अपना एक वस्त्र कपड़ा की ఆ तरह డ్రెస్ बनाकर తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర పెట్టి और वो अपना जो ड्रेस है उसे ले जाकर अपने माँ बाप के सामने में रखकर, ఎవరైనా అలా చేయగలరా? क्या कोई ऐसे कर सकता है? తల్లిదండ్రుల మాటకు విధేయత చూపాడు. माता पिता का वो आज्ञाकारी आज्ञा को माना। ఆ తర్వాత సరే నువ్వు లాస్ట్ టైం వెళ్ళిపోతున్నావు కాబట్టి నీకు ప్రేమతో అన్నం పెడతామని చెప్పి ఒక ప్లేట్లో అన్నం పెట్టి తినేళ్ళమన్నారు. उसके बाद में ठीक है तू घर छोड़कर जा रहा है, ठीक है तुम्हारे लिए आखिर में भोजन तैयार करके हम तुम्हें खिलाते हैं बोलकर उन्होंने भोजन दिया। అయితే నిజంగా ప్రేమతో కాదు ఆహారం పెట్టింది. असल में वो प्यार प्रेम के साथ में वो भोजन उन्होंने बनाकर नहीं दिया। తల్లికి బిడ్డ అంటే చాలా ప్రేమ ఉంటుంది. देखिए एक माँ के अंदर में बच्चा के प्रति बहुत ही प्यार होता है। వాళ్ళకి కుమారుడు ప్రేమ కన్నా ఆ యొక్క మత పిచ్చి ఎక్కువగా ఉంది. देखिए अपना जो जो बेटा का जो प्यार है उससे बढ़कर वो धर्म का प्यार, धर्म का पागलपन उसमें उनमें था। ఈ ఆహారం తిన్న తర్వాత అందులో విషయాన్ని కలిపారు. देखिए यह भोजन बनाने के बाद उसमें विष को उन्होंने मिला दिया। ఆ విషపు ఆహారాన్ని ఆయన తిన్న తర్వాత కొంచెం దూరం వెళ్ళి చచ్చిపోతాడు, అయినా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు. अब वो जो विष का जो भोजन है वो खाने के बाद में थोड़े दूर जाकर वो मर जाएगा, ऐसे उन्होंने वो తల్లిదండ్రుల యొక్క ప్రేమ కోరికను నెరవేర్చడానికి ఆయన ఆహారం తిన్నాడు. देखिए माता पिता की जो बात है मानने के लिए उनकी जो भोजन दीवी भोजन को उसने खाया। ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్తే అక్కడ పడిపోతాడు అనుకుంటున్నారు వీళ్ళు. घर से थोड़े दूर वो चलकर जाएगा तो वो वहां पर वो गिर जाएगा ऐसे उन्होंने जब చచ్చిపోతాడు, सोचा तो मर जाएगा, మన శని వదిలిపోతుంది. वो मर जाएगा, जो जो शनि जो श्राप है वो हट जाएगा उन्होंने सोचा। ఈ విధంగా అనుకుంటున్నారు కానీ ఆయన మామూలుగా నడుచుకుని వెళ్ళిపోయాడు. पर ऐसे उन्होंने सोचा पर वो अच्छी तरह से चलकर वो वहां से गुजर गया। కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి వామిటింగ్ జరిగింది. और कुछ दूर जाने के बाद उनको उल्टी हुई। ఇప్పుడు ఎవరైనా పాత రోజుల్లో ఎండ్రిన్ తాగేవారు కదా. ఎండ్రిన్ అనేది ఒక ఫెర్టిలైజర్ కి సంబంధించింది, లేకపోతే పాయిజన్ తాగేస్తారు. అలా ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు డాక్టర్లు, నోట్లో ఉన్నదంతా బయటకు తెక్కిస్తారు కదా. और उन दिनों में हम देखें तो जब उनको जब जो पॉइजन जब वो खा लेते हैं तो उसको बाहर कराने के लिए दवाई देते हैं और ताकि वो जो दवाई वो बाहर आ जाए। అదే విధంగా దేవుడు అతనికి ఆటోమేటిక్ గా వామిట్ జరిగేట్టుగా చేశాడు. उसी प्रकार परमेश्वर वो खुद ब खुद उनको उल्टी हो जाए ऐसे परमेश्वर उनकी सहायता उन्होंने किया। అక్కడ ఒక మిషనరీ వాళ్ళు అతను ఆదరించి वहां पर సహాయం చేసి డ్రెస్ ఇచ్చి ఆ తర్వాత అతనికి కొంచెం అకామిడేషన్ ఇచ్చి ఆ తర్వాత అతన్ని వెళ్ళిపోమన్న తర్వాత అతను ఎంతో గొప్ప సేవకుడిగా మారాడు. वहां पर एक मिशनरियों ने वहां पर उनको सांत्वना देकर वहां पर उनको रखकर उनको आदर देकर उनको वस्त्र देकर उनको भोजन वस्तु देकर वहां से उनको भेजा और वो बहुत बड़ा मिशनरी बन అతన్ని गए। చనిపోయేంత వరకు కూడా తన స్వగ్రామానికి తన తల్లిదండ్రులకి తెలుసుకోవడానికి వెళ్ళలేదు. और उसके बाद मरते दम तक अपने स्वयं अपने गांव में अपने माता पिता के गांव को वो लौट कर नहीं गया। ఇదంతా కూడా ఆయన బయోగ్రఫీలో రాయబడింది. ये सभी बातें उनके चरित्र में लिखे गए हैं। ఈ విధంగా యవ్వన కాలంలో రక్షణ పొందినటువంటి అంటే గొప్ప దేవుని బిడ్డలు సాక్ష్యాలను మనం వింటూ ఉన్నప్పుడు इसलिए ऐसे जो जवान जो हम हैं, जब ऐसे इन गवाहियों को जब हम सुनते हैं तो ఎంత విధేయత, कितना अधिक हमें आज्ञाकारिता होना ఎంత है వినయము, और कितना विनय के साथ होना है। ఇంకా అనేక విషయాలు ఆయన గురించి చెప్పుకోవచ్చు. और भी ऐसे बहुत सारे बातों को उनके विषय में बता सकते हैं। కాబట్టి మనము దేవుని మహాకృపను బట్టి రక్షించబడ్డాము. इसलिए परमेश्वर के महान अनुग्रह के द्वारा हम बचाए गए हैं, उद्धार पाए हैं। దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. परमेश्वर के लिए प्रसन्न करने लायक होने के लिए हमें प्रयास करना है। మనకి ఎలా తెలుస్తుంది దేవునికి ఇష్టమైన కార్యాలు అయిష్టమైన కార్యాలు అన్నది? और ये कैसे हमें पता लगेगा कि परमेश्वर के लिए प्रसन्न के काम क्या है? వాక్యాన్ని వినాలి, वचनों को हमें सुनना है, వాక్యాన్ని చదవాలి, वचनों को पढ़ना है ప్రార్థించాలి. और प्रार्थना करना है। అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలము, అనేక విషయాలు తెలుసుకుని ఆయన కొరకు వైరాగ్యంగా జీవించగలము. और तभी परमेश्वर के लिए प्रसन्न करने लायक हम बनेंगे और परमेश्वर के लिए हम जीवन बिता सकेंगे और इस तरह से परमेश्वर के लिए हम प्रसन्न के लायक होंगे। ఆఖరికి ఒక మాట చూద్దాం. आखिर में एक बात को देखेंगे। సామెతలు 21 नीति वचन 21वां अध्याय
సామెతలు 21 नीति वचन 21 अध्याय 3వ వచనాన్ని చదవండి. तीसरा वचन को पढ़िए. 21:3 21:3. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమైన కార్యం. धर्म और न्याय करना यहोवा को बलिदान से अधिक अच्छा लगता है. కాబట్టి ఆయన న్యాయ విధులను మనము, ఆయన ఆజ్ఞలను మనము గ్రహించుకొని నడుచుకోవడం ద్వారా దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం. इसलिए उनके न्याय की बातों को, उनके नियमों को हम जब उनकी आज्ञाओं के अनुसार चलते हैं तो परमेश्वर के प्रसन्न करने के लायक हम होंगे. తద్వారా మనము ఆశీర్వదించబడినటువంటి వంశంలో ఉంటాం. और इसके द्वारा हम आशीषित वंश के लोग हम कहलाएंगे. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆశీర్వదించబడం. सिर्फ नाम रखने के द्वारा आशीषित नहीं होते हैं. బలులు అర్పించడం లేదా కానుకలు చెల్లించడం ద్వారా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. या फिर बलिदान चढ़ाने के द्वारा या फिर अपने भेंट या फिर चंदा के द्वारा परमेश्वर को महिमा नहीं दे सकते. కాబట్టి మనము తోటి వారిని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆయనకి ఇష్టలుగా జీవించడం తద్వారా మనము ఎన్నో గొప్ప కార్యాలను, విషయాలను దేవుని దగ్గర నుండి మనం పొందగలం. इसलिए हमें जो हमारे साथ वाले लोगों से हमें प्रेम रखना है, परमेश्वर की आज्ञाओं का पालन करना है और उसके प्रसन्न करने लायक हमें ऐसे जीवन को बिताना है. उसके द्वारा बहुत सारे आशीषों को अपने जीवन में हम अनुभव कर ఇవన్నీ सकते కూడా हैं. ఆటోమేటిక్ గా ఒకేసారి రావు. और ये सभी जो बातें हैं खुद ब खुद अपने से वो नहीं आ जाएगा. అంచెలంచెలుగా మనలోకి వస్తాయి. वो एक ऐसे थोड़े थोड़े करके हमारे जीवन में वो पूरे होंगे. కాబట్టి మనము దేవుడి దగ్గర ఎదురు చూస్తూ इसलिए परमेश्वर के लिए हमें बाट जोते हुए ఆత్మీయమైన జీవితాన్ని జీవిస్తూ और आत्मीय जीवन बिताते हुए దేవునికి ఇష్టలుగా ఉందాం. और परमेश्वर के लिए प्रसन्न करने के लायक जीवन को बिताएंगे. ఒకసారి మనం పరీక్షించుకుందాం. एक बार अपने आप को हम जांच कर देखेंगे. ప్రభు బలలో పాలు పొందుదాం. प्रभु मेज में हम भाग लेंगे. ప్రభు ఈ వచనాన్ని ఆశీర్వదించును గాక. प्रभु इन वचनों को आशीष कर हमें